డీటెయిల్స్ చూస్తే కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. కోర్టు విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 3వ తేదీన సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని డీజీపీ ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ క్లియర్లీ టోల్డ్ యూ. 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తును ఆపమని సిటీ యొక్క దర్యాప్తును ఆపమని సిటీ యొక్క ఇన్ఫార్మ్డ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ కౌన్సిల్. మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ హాజ్ ఇన్ఫార్మ్డ్ దిస్ వాట్ ఇట్ ఈస్. వీ స్టాప్డ్. వీఆర్ నాట్ ఇన్ హరీ, విల్ డూ ఇట్. లెట్ ద ఆర్డర్ కమ్ నౌ. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే అతనైతే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను. సుప్రీంకోర్టుకి దాన్ని మారితే చాలా రైతు సో అక్కడితో ఆపేస్తాను. అంతేగాని దానికి నేను ఆర్డర్ వచ్చేవరకు నేను నా పని ఏం చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అన్నది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోట్ ఎవ్రీబడి. నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు. వచ్చింది అక్కడ చెప్పేశారు, మేట్రీ ఇట్స్ కన్వర్ట్ టు us. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ సుప్రీంకోర్టు ఇస్ సంథింగ్ వెరీ సీరియస్. వీ షుడ్ నాట్ టేక్ సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ ఐ హావ్ టు గో బై వాట్ ఎవర్ ద కోర్ట్ సేస్. దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కదా, కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా, ప్రజలు అనుకుంటున్నారు, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, ఇలాంటివి అట్లీస్ట్ నేను మాట్లాడకూడదు. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ సే. కోర్టు ఏం చెప్పినా ఏ స్థాయి కోర్టు అయినా, అందుకే చాలా క్లియర్ చెప్తున్నా, మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పే వరకు అన్ని కూడా నాకు శిరోధార్యము. యాజ్ సింపుల్ యాజ్ దట్. కల్తీ నెయ్యి వ్యవహారంపై 3 రోజులు సిట్ దర్యాప్తు కొనసాగింది. తిరుమలలో నిన్న నెయ్యి అన్లోడ్ చేసే కేంద్రం వద్ద సమగ్ర దర్యాప్తు చేసిన సిట్ బృందం పలు రికార్డులు పరిశీలించింది. శాంపిల్స్ ను బయటకు తీసి పరిశీలించింది.